దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్య సందేశాలు ప్రతిరోజు వింటూ వ్యక్తిగతంగా కుటుంబంగా మీరు క్షమాభివృద్ధి చెందాలని, అలాగే మీ జీవితాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ప్రార్థనపూర్వకంగా ఈ సందేశాలు మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా విందాం. ఈరోజు రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించున్నాను. ఈ మాటలు దేవుడు హిజ్కియాతో చెప్పమంటున్నాడు. అంతకుముందు హిజ్కియా 3వ వచనంలో ప్రార్థన చేశాడు. అదే రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఎప్పుడైతే హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనకు జవాబుగా యెషయా ప్రవక్త చేత దేవుడు కౌరు పంపిస్తూ హిజ్కియాతో చెప్పబడిన మాటలు ఇవి. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు ఎప్పుడంటే మన హృదయ భారం అంతటిని ప్రభు ముందు ఉంచినప్పుడు మన ప్రార్థన ఆలకించే వాడుగా కనిపిస్తున్నాడు. ఇక్కడ హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది. యెషయా ప్రవక్త వచ్చి నువ్వు మరణమగుచున్నావు, నువ్వు బ్రతుకవు అని వర్తమానం తీసుకొస్తాడు. హిజ్కియా కన్నీళ్ళు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. అసలు హిజ్కియాకి ఏం జరిగింది? ఏ మరణకర రోగం వచ్చింది అంటే ఒక కురుపు వచ్చింది. ఆ కురుపు వల్ల మరణానికి సమీపించాడు. అయితే దేవుని సన్నిధిలో తన హృదయ భారం అంతటిని కూడా దేవుని మీద వేస్తూ దేవునికి తెలియపరుస్తూ చెబుతూ ఉన్నాడు, ప్రభువా నేను ఎలాగా నీ సన్నిధిలో యథార్థంగా జీవించానో నీకు తెలుసు కదా ప్రభువా అని హృదయ భారం అంతటిని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ ఆయుష్ 18 సంవత్సరాలు పొడిగిస్తాను, ఇక్కడి నుంచి ఈ అసూరు రాజు చేతుల నుండి నేను విడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒక విషయం మనం గమనించాలి. మనం కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే స్పందిస్తాడు. ఎందుకంటే మనం కన్నీరు కార్చడం దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఆయన బిడ్డలు కన్నీరు కార్చినప్పుడు ఆయన సహించలేడు, ఆయన వెంటనే స్పందిస్తాడు. దానికి ఉదాహరణగా మనం చూసినట్లయితే హన్న మగబిడ్డ కోసం ప్రార్థన చేసింది. నాకు మగబిడ్డ ప్రభు అని ప్రార్థన చేసింది. ఎలా ప్రార్థన చేసిందంటే హన్న బహుగా ఏడ్చుచు కన్నీరు కారిచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. ఆ కన్నీటి ప్రార్థన దేవుని హృదయాన్ని తాకింది. వెంటనే జవాబుగా సమూయేలు లాంటి గొప్ప బహుమానాన్ని దేవుడిచ్చాడు. కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు మన జీవితాల్లో గొప్ప జవాబుని పొందుకుంటాం. మనం కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు మన కన్నీటి బాష్ప బిందువుని తుడిచే దేవుడు మనకున్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ గలిబిల్లో ఉన్నావో, ఏ ఆందోళన చెందుతున్నావో, ఏ విషయంలో కునిగిపోతున్నావో, హృదయంలో నెమ్మది లేని స్థితితో కన్నీరు కారుస్తున్నావా? దేవుని స్థితిలో నువ్వు కార్చిన కన్నీరు దేవుడు తప్పనిసరిగా జవాబిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నీ హృదయ వేదన అంతా కూడా దేవుని సన్నిధిలో నువ్వు పెట్టినట్లయితే నీ జీవితంలో గొప్ప సమాధానాన్ని, గొప్ప నెమ్మదిని అనుగ్రహించే దేవుడు. హిజ్కియాలాగా నీ హృదయం ఆందోళన చెందుతుందా? హన్నాలాగా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావా? దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో కార్చిన కన్నీరు దేవుడు లెక్కిస్తాడు, తప్పనిసరిగా జవాబిస్తాడు. అయితే మన హృదయ భారాన్ని, మన హృదయ స్థితిని, ఏ వేదన, ఏ ఆందోళన, ఎలాంటి
కృంగుదల మన జీవితంలో ఉందో వాటన్నిటిని ప్రభు ముందు మనం పెట్టినప్పుడు వాటన్నిటి నుంచి విడిపించి నీ జీవితంలో గొప్ప సమాధానాన్ని, గొప్ప సంతోషాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రభు పేట మీకు మనం చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీటి ప్రార్థన ఆలకించి 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చావు ప్రభా. అంత మాత్రమే కాదు కానీ రాబోయే కాలంలో ఆ అష్షూరు వారి చేతుల నుంచి తప్పించడానికి నేను విడిపిస్తానని వాగ్దానం చేస్తావు ప్రభా. తద్వారా ఆయన జీవితంలో గొప్ప ఆశీర్వాదం నింపావు ప్రభా. అలాగే అన్న ప్రార్థన ఆలకించి సమయం లాంటి గొప్ప బహుమానాన్ని ఇచ్చావు ప్రభా. ఇదిగో ప్రభా, మా ప్రియుల జీవితంలో ఏ విషయంలో మీరు కృంగుదలకు గురయ్యారో, ఎలాంటి ఆందోళన వీరి జీవితంలో ఉందో, ఎలాంటి కలిబిలిచి ఇది హృదయాలు ఉందో వాటన్నిటి నుంచి విడిపించి మీరు ప్రతి కన్నిటి బాష్ప బిందువును తుడిచివేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.